రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'గేమ్ చేంజర్' ఎట్టకేలకు థియేటర్‌లకు వచ్చింది. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. కొంతమంది సినిమా బాగుంది అంటుంటే, మరికొంతమంది మాత్రం రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లేలో కూడా మ్యాజిక్ లేకపోవడంతో మా కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో చాలామంది ఫ్యాన్స్ అయితే నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అది ఎందుకంటే ఆ సినిమాలో 'నానా హైరానా' అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం పాట పరంగానే కాదు, ఈ పాటని చూపించిన విజువల్స్‌లో కూడా అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఈ పాట పైన ఆడియన్స్‌లో ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. బిగ్ స్క్రీన్ పైన ఈ పాట నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందంటూ కూడా మేకర్స్ కూడా చెప్పుకురావడంతో ఈ సాంగ్ కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. తీరా సినిమాలో చూస్తే మాత్రం ఆ పాటని సినిమా నుండి కట్ చేశారు. ఈ విషయంలో ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. నిజానికి శంకర్ అంటేనే గ్రాండియర్. ఆయన గత సినిమాలు ఏ సినిమా చూసుకున్నా సినిమాని ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారో, సాంగ్స్‌ని కూడా ఆయన తీయడంలో చాలా ప్రత్యేకతను చూపిస్తారు. 'జీన్స్' సినిమాలో ఒక పాటను తెరకెక్కించడానికి ఏకంగా ప్రపంచంలోని 7 వండర్స్‌ని ఒకే పాటలో చూపించారు. ఇక ఆ 'భారతీయుడు' అండ్ 'ఒకే ఒక్కడులో' కొన్ని పాటలకి ఆయన చూపించిన గ్రాఫిక్స్ గాని, ఆయన విజువలైజేషన్ కానీ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శంకర్ అంటేనే సాంగ్స్, సాంగ్స్ అంటేనే శంకర్ అనే రేంజ్‌లో ఆయన మార్క్‌ని క్రియేట్ చేశారు శంకర్. మరి ఆ రేంజ్‌లో 'నానా హైరానా' అనే పాటను కూడా గేమ్ చేంజర్ కొరకు తన తన క్రియేటివిటీని మొత్తం యూజ్ చేసి ఒక విజువల్ వండర్‌గా ఈ పాటని క్రియేట్ చేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయినప్పుడు కూడా ఆ కలరింగ్ గాని, ఆ విజువల్ ఎఫెక్ట్స్ గాని, ఆ పాటని ప్రెజెంట్ చేసిన విధానానికి కూడా ఆడియన్స్ విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. అదే రేంజ్‌లో సినిమాలో కూడా ఈ సాంగ్ ఉంటుంది. రామ్ చరణ్ అండ్ కియారా అద్వానీ యొక్క ప్రెజెంటేషన్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అదే రేంజ్‌లో ఉంటుందని అందరూ ఆశపడ్డారు. కాకపోతే సినిమాలో మాత్రం ఈ పాటను కట్ చేశారు. సినిమాకి సంబంధించిన లెంత్ విషయంలో నిర్మాత దిల్ రాజు పర్టిక్యులర్‌గా ఉండడంతో ఆ 5 నిమిషాల పాటను కూడా వేరు చేసే సిట్యుయేషన్ లేదంటూ కూడా చెప్పడంతో ఆ పాటను తీసేశారట. ఇక ఈ సినిమాలో కేవలం 5 పాటల కోసం ఏకంగా 75,00,00,000 రూపాయలను ఖర్చు చేశారట శంకర్. ఇక కేవలం 'నానా హైరానా' పాట కోసమే 15,00,00,000కు పైగా ఖర్చు చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రేంజ్‌లో ఒక్కొక్క పాటకు 15,00,00,000, 20,00,00,000 రేంజ్‌లో ఖర్చు పెట్టి తీరా సినిమాలో చూస్తే అది లేకపోవడంతో ఎందుకు తీసినట్టు అనవసరంగా ఆ ఖర్చు ఆ నిర్మాత పైన భారం వేసినట్టే కదా అంటూ కూడా ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి 'గేమ్ చేంజర్' సినిమాలో 'నానా హైరానా' పాటను తీసేయడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.